హే గైస్ ఫస్ట్లీ మీకు అండ్ మీ ఫ్యామిలీకి వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు నుంచి మనం డైలీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, స్టార్టింగ్ విత్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫర్దర్గా జావా అండ్ పైథాన్ కూడా వస్తాయి. from very basic to advanced level. సి ఎందుకు బ్రో, అది చాలా ఓల్డ్ లాంగ్వేజ్ కదా అంటారేమో. సి ఈజ్ నాట్ ఓల్డ్ లాంగ్వేజ్. ఒక సిఎస్సి స్టూడెంట్కి ఇది ఆప్షనల్ అవ్వచ్చు, బట్ ఈ సి స్టూడెంట్స్కి ఎవరైతే కోర్ డొమైన్స్ లైక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ విఎల్ఎస్ఐలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో సి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సి ఒకటి మీరు నేర్చుకోగలిగితే అది చాలా వాటికి డోర్స్ ఓపెన్ చేస్తుంది, లైక్ C++, జావా, పైథాన్. ఇవన్నిటి కూడా సింటాక్స్ డిఫరెంట్, బట్ కాన్సెప్ట్స్ మాత్రం అంతా ఒకటే. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎక్కడ వాడతాం, ఎలా యూజ్ అవుతుంది? సి అనేది ఒక మీడియం లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే హై లెవెల్ సపోర్ట్ చేస్తుంది, దాంతోపాటు లో లెవెల్ కూడా సపోర్ట్ చేస్తుంది. హై లెవెల్ అంటే ఏంటి? హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. లో లెవెల్ అంటే మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఈ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ వల్లనే సి అనేది మనము ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేస్తున్నాం. మిషన్స్ అంటే మనకి హార్డ్వేర్స్ లైక్ రిజిస్టర్స్, మైక్రో కంట్రోలర్స్, వీటితో సి కమ్యూనికేట్ అవుతుంది. సి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, హార్డ్వేర్ కమ్యూనికేషన్స్ లైక్ రిజిస్టర్స్, మైక్రో కంట్రోలర్స్, ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి లైక్ లైనెక్స్, బిల్డింగ్ కంపైల్, డివైస్ డ్రైవర్స్. అండ్ సికి C++కి డిఫరెన్స్ ఏంటంటే C++ కూడా సికి ఎక్స్టెన్షన్, బట్ C++లో అడ్వాన్స్డ్ లెవెల్గా ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఎంబెడెడ్ సికి డిఫరెన్స్ ఏంటంటే ఎంబెడెడ్ సి కూడా సి నుంచి ఎక్స్టెండ్ చేసిందే, కాకపోతే ఎంబెడెడ్ పర్టికులర్గా మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ కోసం చేయబడింది.